జరిగింది ఏంటి అన్నది విషయం పూర్తిగా ఎవరికి తెలియదు. బ్లాక్ డే ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అన్నది ఎవరికి దే డోంట్ నో ద టోటల్ ఇన్ఫర్మేషన్. ఐ నో అండ్ 2019 లో బ్లాక్ డే అన్నది జరిగింది. సో బసెస్ అన్నటివి కాలిపోవడం జరిగింది. అందులో 42 మెంబర్స్ చనిపోయారు. సో బ్లాక్ డే ఒక్కటే గుర్తించడం కాకుండా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రైతు గురించి కూడా ఆలోచించాలన్నమాట. సో టోటల్ వరల్డ్ 2 హీరోస్ ఆఫ్ ద వన్ వచ్చేసి రైతు అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్మీ. సో రైతు దేశానికి వెన్నముక్క అని చెప్తున్నారు. సో ఆ వెన్నముక్క పడే కష్టం ఏంటో ఎవరికి గుర్తించటం లేదు. సో ఆ రైతు తను ఎంత కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అప్పులు చేసి ఎన్ని కౌలకు తీసుకొని ఎంత భూమిని పండిస్తున్నాడు, ఎంత ధాన్యాన్ని తీసుకొస్తున్నాడు, ఎంత మందికి ఫుడ్ పెడుతున్నాడు అన్నది ఎవరు గుర్తించడం లేదు. సో ఆయనకి రైతు భరోసాలు అందుతున్నాయా, లేక గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ వస్తుందా అంటే ఏం రావట్లేదు. అలా వస్తే రైతులు ఎందుకు చనిపోతారు, రైతులు ఎందుకు హత్య చేసుకుంటారు? ఇన్ ద జనరేషన్, ద ప్రజెంట్ జనరేషన్ అయితే ఆల్మోస్ట్ అందరూ లవర్స్ డేనే జరుపుకుంటారు. ఆర్మీ చనిపోతే నాకేంటి అన్న ఫీల్ లోనే ఉంటారు నాకు తెలిసి. సో ఆర్మీ తన కుటుంబాన్ని వదిలి, తన మొత్తం టోటల్ ప్రపంచాన్ని వదిలి, ఏ ఆర్మీలకు లవర్స్ ఉండరా? వాళ్ళు జరుపుకోవాలని వాళ్ళకు ఉండదా? కానీ ఎందుకు వెళ్తారు బార్డర్ కి? మనల్ని అందరినీ రక్షించడం కోసం వెళ్తారు. సో అట్లాంటిది వాళ్ళ కోసం ఆ బ్లాక్ డే కోసం మౌనాన్ని పాటించకుండా లవర్స్ డే కోసం జరుపుకుంటారేంటి అసలు? ఆ లవర్స్ డే ఆ ఒక్క ఫిబ్రవరి 14th ఒక్కటే లవర్స్ డే అవుతుందా? ప్రేమికుల రోజు అదొక్కటే అవుతుందా? ఐ లవ్ యూ అన్నది జస్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంతే, ఇట్స్ ఎనఫ్. కానీ ఆ లవ్ అన్నది, ప్యూరిటీ అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. భగవద్గీత చదివితే రాధాకృష్ణ లవ్ తెలుస్తుందిగా. మరి అలాంటి లవ్ ఎందుకు కనిపించట్లేదు? జస్ట్ ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎందుకు తిరుగుతున్నారు? ఫైనల్ గా అంటే లవర్స్ డే అన్నది ఇదొక ప్రత్యేకత అన్నది నాకేం అంత మంచిగా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రత్యేకత అని కూడా నేను భావించను అనమాట. దెన్ ఇంకోటి ఏంటంటే ప్రేమికులు రోజు మాత్రమే కాదు, ప్రేమ అన్నది ఇరువురు కలిసి వాళ్ళ భావాల్ని తెలుసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రతి దినం స్టెప్ బై స్టెప్ కలిసి జీవిస్తే అది ఏకభావం అంటారు. సో అలా ఉండాలి గాని ఏదో ప్రేమికుల రోజు అని చెప్పి ఆ ఒక్క రోజే మాట్లాడడం కాదు. ప్రేమ అన్నది జీవితాంతం కలిసి ఉండాలి. ఆ 7 days ఆఫ్ లవ్ చూపించుకుంటే సరిపోదు కదా. సో అండ్ నెక్స్ట్ థింగ్, బ్లాక్ డే, ద మెయిన్ డే ఆఫ్ ఫిబ్రవరి 14th. సో బ్లాక్ డే గురించి మాట్లాడాలి అంటే చెప్పగా ఫస్ట్ సోల్జర్స్ అన్నట్టు వాళ్ళకి ఎంత, వాళ్ళు ఫ్యామిలీస్ వదిలేసి, వాళ్ళ జీవితాన్ని వదిలేసి, వాళ్ళ టోటల్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా, వాళ్ళకు భావాలు ఉండవా? సో అవన్నీ వదిలేసి మన కోసం బార్డర్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా. అండ్ రీసెంట్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే అనంతపురంలో ఒక ఆయన చనిపోయారు కదా, మురళీకృష్ణ. సో ఆయన చాలా చిన్న వయసు. అసలు ఈ కాలం జనరేషన్స్ లవర్స్ డే తిరుగుతారు. మళ్ళీ ఆయనకి 22 or 26 ఉంటాయిగా. ఆయన దేశాని కోసం ఎందుకు వెళ్ళాడు? ఒక్క కొడుకు. మరి ఎంతమంది ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉంటారు కొడుకులు. ఏముద్ధరిస్తున్నారు? ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? అండ్ ఆ ఒక్క బిడ్డను వదులుకొని ఆ కుటుంబం ఎంత శోభానికి గురైంది. ఆ గురి కావడమే కాకుండా ఆ బిడ్డని ఇంకా తిరిగి తీసుకురాలేం. కానీ ద పేరెంట్స్ ఆర్ ప్రౌడ్ మూమెంట్ అసలు ఆయన చనిపోవడమే కాకుండా, అమ్మా నేను దేశాన్ని కాపాడి దేశం కోసం చనిపోయా, ఆ కోసం ఏడవకండి అని కూడా చెప్తాడు. అండ్ అమరన్ మూవీ కూడా చూస్తారుగా, అక్కడ కూడా చెప్తున్నాడుగా ఆయన కూడా. సో సోల్జర్స్ అన్న వాళ్ళు అండ్ రైతులకి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ఫైనల్ గా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళని కూడా గౌరవించండి. దట్స్ ఇట్.